ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు దేవుని దయ వల్ల తన యొక్క జన్మదిన వేడుకలకు జ్ఞాపిస్తున్నటువంటి మాన్యమీయ అనే బిడ్డను దీవించమని జన్మదిన తల్లిదండ్రులు ప్రసాద్, విజయానంద్, భారత్, కీర్తన, శౌరి ఈ బిడ్డలందరికీ దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఇంకా అనేక దీవులను ఆశీర్వాదాలు కురిపించమని జన్మదిన వేడుకలు కొనియాడాలని మంచి భోజనం దయచేయమని మనం ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము కాపాడగా వేం చేయగలిగి అందరూ ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, ఆలకిద్దాం. కీర్తన 127వ అధ్యాయం వచనము 3 నుండి 5 వరకు. పుత్రులు ప్రవహించు వరము, తనయులు దేవుని బహుమానం. యవ్వనమున పుట్టిన కుమారులు వీరిని చేతిలో బాణం పట్టివారు. అట్టి బాణములతో తన అంగుల పనులను నింపుకొని వారు ధన్యుడు. నగర ద్వారములతో ప్రభువు వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ జన్మదిన వేడుకలు ఇంకా గొప్పగా దీవించమని, మన దీన ప్రార్థన కూడా ఆలకించమని, సృష్టికర్త అయిన దేవుని దయ వల్ల మనందరం కూడా ఎంతమైన ప్రపంచంలో జన్మించాం మన తల్లిదండ్రుల ద్వారా, ఏసీయ దీవుల ద్వారా. కాబట్టి ఇంకా దీవులు ఈ బిడ్డ మీద, కుటుంబాల మీద దయచేయమని, మనందరినీ కూడా దీవించమని ప్రార్థించుకుందాం. అందరూ సృష్టికర్త అయిన దేవా మా ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త అయిన దేవా, బిడ్డలు మీరిచ్చు వరములు వారి జన్మము మా భాగ్యం. ఈ రోజు తన యొక్క జన్మదిన వేడుకలు కొనియాడుతున్నటువంటి మానవీయ అనే బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ సృష్టికర్త అయిన దేవా మా ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త అయిన దేవా, మేము అనుభవించు ప్రతి వరము నీ కృప వల్ల కలిగినవి. ఇన్నాళ్ళు ఈ బిడ్డను దీవించి కాచి కాపాడేందుకు వందనాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా దీవించి కాచి కాపాడమని అందరూ సృష్టికర్త అయిన దేవా మా ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త అయిన దేవా, తల్లిదండ్రులను, బంధుమిత్రులను, తోబుట్టులు ఇక్కడ వారందరూ కూడా దీవించండి. ఆయన మరి ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి విజయానంద భారతి వారి యొక్క పాపను కూడా దీవించమని, కీర్తన ఆస్వాదించమని, తోబుట్టులందరూ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ సృష్టికర్త అయిన దేవా మా ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త అయిన దేవా, ఈ బిడ్డకు సాయపడే గురువులు ఎడల, ఉపాధ్యాయుని ఎడల సంఘం పట్ల మంచి మర్యాదలు కలిగి జీవించినట్లు ఈ ప్రేమతో దీవించమని అందరూ సృష్టికర్త అయిన దేవా మా ప్రార్థన ఆలకించండి. దేవుని నామమందే మనకు సహాయం కలుగు. అందరూ వారి పరలోకమును సృష్టించితిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు అందరూ కూడా దీవులకు ఆశీర్వాదాలు ఈ బిడ్డ మీద కుమ్మరించమని ఒక పరలో చెప్పు, ఒక మంగళవారం చెప్పు, దీనికోసం వస్తారని వేడుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామమున గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మాకు నేర్చుకోండి. మా అప్పు పనివారు మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని సాధనయందు ప్రవేశంలో రక్షించండి. ప్రసాదం చేత మరి మా ఏలిన వారు మీతో ఉన్నారు. చేరల ఆశ్రదం పని వారు మీరే. మీకు అబ్బా ఫలము చేసి ఆశ్రదం పని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత ఆపాత్మేయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. అదిలో కలిగినట్లు ఇప్పుడైనా ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమమైన ఓ సర్వేశ్వర, సృష్టికర్త అయిన దేవా, మా జన్మకు మూలం మీరే నాయన. మా ఆశాకల్పము దీపం మీరే యేసయ్య. మా ప్రణాళిక సాఫల్యం కూడా మీరే యేసయ్య. మీరు ఇంతవరకు చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు తన యొక్క జన్మదిన వేడుకలకు కొనియాడినటువంటి మా
మీ బిడ్డల మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నా. మరి జన్మించిన తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రసాద్, విజయానంద్, భారతి, కీర్తన, ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నా. మీ దీవెనలు కురిపించండి. తల్లిదండ్రులకు, పెద్దలకు ప్రియమైన బిడ్డగా జీవించే మంచి సద్గుణాలు, సంపదలు దయచేయమని వేడుకుంటూ ఉన్నా. దైవ జ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని అనుగ్రహించండి. రానున్న రోజుల్లో సుఖ సంతోషాలతో, నూతన అనుభూతితో జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరిజిల్లాగా దీవించమని వేడుకుంటూ ఉన్నా. అమ్మా మరియ తల్లి, ఇంకా రానున్న రోజులు అనేక జన్మదిన వేడుకలు కొనియాడుతూ చదువుల్లో ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తును దయచేయమని వీరందరినీ కూడా దీవించి ఆస్వాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండేగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మరి జన్మదిన కొన్ని వేడుకలకు నీ బిడ్డలు మీ అందరినీ దీవించి కాచి కాపాడను గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున